దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన వారలారా, యేసును అంగీకరించడం మిమ్మల్ని మరణం నుండి రక్షించడమే కాదు, ఒక అద్భుతమైన జీవితం కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఎఫెసీయులకు 2:10లో బైబిల్ ఇలా చెబుతోంది, మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మీరు యాదృచ్ఛికంగా పుట్టినవారు కాదు, మీరు దేవుని అద్భుత సృష్టి. క్రీస్తు లేకుండా మనం దిశానిర్దేశం లేని పడవలా ఉంటాం. ఆయనతో ఉంటే మనకు దైవిక లక్ష్యం ఉంటుంది. ఆయన మీ బాధకు ఒక అర్థాన్ని, మీ జీవితానికి ఒక ప్రణాళికని ఇస్తారు. ఆయనను అంగీకరించడం అంటే దేవుడు మీకోసం సిద్ధపరిచిన సత్క్రియలను కనుగొనడమే. ఈరోజు మీ పిలుపులో నడవండి. రేపు దేవుని బిడ్డలుగా మనకు లభించే నూతన గుర్తింపు గురించి చూద్దాం. దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.